ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎంతో ఆతురతతోటి ఎన్టీఆర్ యొక్క అభిమానులు కానీ తెలుగు సినీ ప్రేక్షకులు కానీ ఎదురు చూస్తున్నటువంటి సినిమా దేవర మూవీ రానే వచ్చింది. రేపు 27వ తారీఖున బెనిఫిట్ షోతో స్టార్ట్ కాబోతున్నటువంటి దేవర మూవీ ఆల్రెడీ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఫారిన్లలో ఆల్రెడీ ఫస్ట్ షో పడిపోయింది, అంటే బెనిఫిట్ షో పడిపోయింది. ఈ బెనిఫిట్ షోలో భాగంగా మామూలుగా అక్కడ టాక్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని మనకి సమాచారం తెలిసిందనమాట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సినిమాలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్గా నిలుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ యొక్క యాక్షన్ కానీ, మరియు అతను చూపించినటువంటి పోరాట పటిమలు కానీ, మరియు సెంటిమెంట్ సీన్లు కానీ, మరియు జాన్వీ కపూర్ మరియు ఎన్టీఆర్ మధ్య నడిచేటువంటి కెమిస్ట్రీ కానీ ఒక రేంజ్లో ఉందని మనకి టాక్ వర్గాల నుంచి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఇంకా భారతదేశంలోనే ఇండియా ఫస్ట్ మూవీ అత్యధిక టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి మూవీగా రికార్డులోకి ఎక్కడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్లలో కూడా ఒక కొత్త చరిత్ర సృష్టించిందని దేవర మూవీ సృష్టించిందని మనకి సినీ వర్గాలు ద్వారాగా మనకు తెలియటం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేవర మూవీ కోసము ఎస్పెషల్లీ క్లాస్ సెంటర్స్లో టికెట్ 2000 నుంచి 3000 వరకు టికెట్ ధర ఉండటం జరిగింది. అదేవిధంగా పక్కా ప్రజలు ఉన్నటువంటి మాస్ అభిమానులు కలిగి ఉన్నటువంటి ఎన్టీఆర్కి మాస్ ఏరియాలలో టికెట్స్ చూసుకున్నట్లయితే క్లాస్ సి సెంటర్లలో క్లాస్ సి సెంటర్స్లో దాదాపు రేపు 27వ తారీఖు అంటే 1 గంటకి ఒక షో మరియు 5 గంటలకు ఇంకో షోని ముందుగానే 2 బెనిఫిట్ షోలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్లో భాగంగా ఏదైతే సి సెంటర్లో ఉందో అభిమానులు అంతకుముందు 200-300 ఉండేటువంటి టికెట్ ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు, 1000 రూపీస్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇంకా బ్లాక్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 3000 నుంచి కూడా 3000 వరకు కూడా టికెట్ తీసుకొని వెళ్ళటానికి ఎన్టీఆర్ అభిమానులు రెడీగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు మూడు ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి మూవీ, అదిగాక అమెరికా మరియు లాస్ ఏంజల్స్ మరియు ఆస్ట్రేలియాలలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం వల్ల టికెట్ ఎంత ధర పెట్టైనా సరే వెళ్ళటానికి ప్రేక్షకులు, ఎన్టీఆర్ యొక్క అభిమానులు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా క్లాస్ సి సెంటర్లలో చూసుకున్నట్లయితే మినిమం 900 నుంచి 1100 వరకు మామూలు టికెట్ అమ్ముతున్నారు. అదేవిధంగా 5 గంటల షోకి కూడా అదే రేంజ్లో 900 నుంచి 1000 వరకు మామూలుగా జనరల్గా ఆన్లైన్ బుకింగ్లో అయితే, ఇంకా బ్లాక్లో అయితే టికెట్ వాటి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆ క్షణంలో ఎంతకైనా సరే కొనడానికి ప్రేక్షకులు, ఎన్టీఆర్ యొక్క అభిమానులు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, స్టోరీ కొంత వాళ్ళకి పబ్లిక్ టాక్ ద్వారాగా అమెరికాలో వేసినటువంటి ఫస్ట్ రివ్యూస్ ద్వారాగా ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తోటి దూసుకెళ్తున్నటువంటి దేవర మూవీ. ఏ యొక్క సోషల్ మీడియా చూసుకున్నా సరే దేవర మూవీ విషయంలో ఫస్ట్ షో టికెట్స్ బుకింగ్ కానీ, మరియు అమెరికాలో వేసినటువంటి ప్రివ్యూ షోస్లో కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావటం వలన అసలు ఇంకా హైప్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏర్పడేటువంటి కొన్ని సన్నివేశాల్లో ఏదైతే చేపతోటి జరిగేటువంటి ఫైట్ సన్నివేశాలు కానీ, మరియు సముద్రంలో జరిగేటువంటి పోరాట సన్నివేశాలు కానీ, మరియు సముద్రం మీద పడవల దగ్గర జరిగేటువంటి సన్నివేశాలు కానీ ఒక్కొక్క సీను గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉన్నాయని తెలియటంతో ప్రేక్షకులు ఇంకా ఆగటం లేదు, తట్టుకోలేకపోతున్నారు. ఇదే మూమెంట్లో ఎలాగైనా సరే సినిమా చూడాలి, ఎలాగైనా సరే తమ అభిమాని యొక్క నటనని మొదటి రోజే చూడాలి, వారి ద్వారానే ఎలాగైనా సరే ఈ న్యూస్ బయటికి వెళ్ళాలి అనేటువంటి ఎంతో ఆతృతతోటి ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు లెక్క చేయకుండా ఎంత రేట్ అయినా సరే పెట్టి కొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నైట్ వరకు 12 o'clock వరకు ఈరోజు నైట్ అంతా మేల్కొని 1 గంటకి వెళ్ళటానికి 1 గంట అంటే 27వ తారీఖున అంటే ఈరోజు నైట్ 1 గంటకి సినిమా అంటే వాళ్ళు ఈరోజు నైట్ అంతా జాగారం తప్పదు. అదేవిధంగా ఎవరైతే 5 o'clock టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా నైట్ అంతా వాళ్ళు జర్నీ చేసి
థియేటర్కి వచ్చి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే రేపు మార్నింగ్ కల్లా ఫుల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ టాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ దేవరా మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నటువంటి దేవరా మూవీ యొక్క టాక్ పాజిటివ్ టాక్, అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ కానీ ఆల్రెడీ ఎన్టీఆర్ అమెరికా వెళ్ళి ప్రేక్షకులతోటి ప్రివ్యూ చూసి అక్కడ కూడా ఎంతో ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. అసలుకి మామూలుగా అతని యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదేవిధంగా కొరటాల శివ కానీ మరియు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అందరూ ఒక ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు కూడా వాళ్ళు అమెరికా నుంచి తెలంగాణ వచ్చే సంధ్యా థియేటర్లో టీవీ ఏదైతే మూవీ ఉందో మూవీని సంధ్యా థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఏదేమైనా సరే రేపు సాయంత్రానికల్లా ఇంకా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తోటి ఈ మూవీ దూసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో అంతకుముందు లేనటువంటి చరిత్ర రాస్తుందని అభిమానులు ఖచ్చితంగా చెప్తున్నారు. బాహుబలి రికార్డులు కూడా బద్దలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ యొక్క మూవీ యొక్క పాజిటివ్ టాక్ అనేటువంటిది తెలుగు ఇండస్ట్రీకి మరియు భారతదేశ సినీ చరిత్రకు కూడా మంచి ఒక హైప్ను క్రియేట్ చేయటమే కాకుండా మరియు మంచి వసూలు సాధించినట్లయితే అందరికీ మంచే జరుగుతుంది. కాబట్టి మూవీ ఇంకా అద్భుతమైనటువంటి రేంజ్లో దూసుకుపోవాలని కోరుకుంటూ మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.